ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు సకాలంలో తీసుకుని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా, మీరు కృప చూపించండి, సహాయం చేయండి. పాటల ద్వారా నిన్ను మహింపరచుటకును, నీ వాక్యం చేత బలపరచబట్టుకును దేవా మీరు సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుని ఏడుకొనవలెను అని దూతలు నినేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. దేవుడు మన వెనుకల్లో ఆయన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచిది. ఉదయకాల సమయంలో మరి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన జీవితాల్లో ఆయన మరలా అవకాశాలు ఇచ్చేవాడు అనేటువంటిది ఎంత వాస్తవమో, కొన్నిసార్లు అవకాశాలు కూడా ఇవ్వడు. అయితే మన జీవితాల్లో మరి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలని ఎట్లాగా సద్వినియోగపరుచుకోవాలో ఉదయకాల సమయంలో యోనా జీవితం నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనము నినివే పట్టణం యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా ఆదికాండంలో మనం గమనిస్తాం. నిమ్రోదు ఈ యొక్క పట్టణాన్ని కట్టించినట్లుగా మనము గమనించవచ్చు. అంటే ఒక రకంగా మనము ఆదికాండంలో చూస్తూ ఉంటున్నప్పుడు అప్పటి వరకు దేవుని మాట చొప్పున కాకుండా హ్యూమనిజం అంటాం, లేదంటే మనిషి యొక్క ఆలోచన చొప్పున చేసేటువంటి ప్రక్రియ, అది ఆదికాండంలో మనం ప్రారంభమవటం అనేటువంటిది మనం చూస్తాం. తద్వారా దేవుడు ఆయన బాబేలు గోపురాన్ని ఎట్లాగా కూల్చాడో, అంటే హ్యూమనిస్టిక్ ఫిలాసఫీస్ని దేవుడు ఆయన దృష్టి ఉంచడు అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తాం. సో ఆబ్వియస్గా మరి ఏదైతే ఇది బేస్ కొంచెం తగ్గించామా, షార్ప్నెస్ పెంచు.
ఏదైతే ఆ యొక్క నినివే పట్టణం ఉందో ఆ నినివే పట్టణము మహాపట్టణం అయిపోయింది. నిజానికి ఆదికాండంలోనే 10వ అధ్యాయంలో మహాపట్టణం అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇక్కడ కూడా యోనా గ్రంథంలో మరొకసారి మహాపట్టణం అనేటువంటి మాట చూస్తాం. ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారము దాంట్లో 1,20,000 మంది పిల్లలు ఉన్నారు. కుడికి ఎడమకు తెలియనటువంటి వాళ్ళంటే చంటి పిల్లలు ఉన్నారు. మరి 1,20,000 మంది చంటి పిల్లలు ఉన్నారంటే పెద్దవాళ్ళు అంతా కలుపుకుంటే కనీసము ఒక 7-8 లక్షల కలిగినటువంటి పట్టణం అది. అంటే దాదాపు ఈరోజు మనకి విశాఖపట్నంలో సగము పాపులేషన్ ఉండేటువంటి పట్టణం. కాబట్టి చిన్న పట్టణమేం కాదు. మరి అటువంటి పట్టణానికి దేవుడు యోనాను పంపించడం అనేటువంటిది మనం గమనించవచ్చు. అయితే యోనా మనందరికీ తెలిసినట్లుగా మరి ఆ పని చేయటానికి ఆయన అంగీకరించడు. మరి దేవుని మాటకు భిన్నంగా ఆయన యొప్పే పట్టణానికి వెళ్ళి అక్కడ ఓడ ఎక్కి తర్షీషు అనేటువంటి పట్టణానికి ఆయన ప్రయాణము మొదలుపెట్టాడు. నిజానికి అది తర్షీషు అనేటువంటి పట్టణం ఈ రోజుల్లో స్పెయిన్లో ఉన్నటువంటి ఒక పోర్ట్ అని మరి ఆర్కియాలజిస్ట్ గుర్తించారు. మరి ఇది పోర్ట్ ఉంబ్రియా అంటారు. మరి ఇదే ప్రాంతంలో బహుశా ఈ ప్రాంతానికి యోనా ఆయన ప్రయాణమై ఆయన సాగుతున్నటువంటి క్రమంలో దేవుడు ఏ రకంగా యోనాని దర్శించాడు అనేటువంటిది మనము ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గనక మీరు గమనిస్తే 3వ అధ్యాయము ఇట్లా ప్రారంభమైంది కదా. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, అంటే దేవుడు రెండోసారి తన మాటను తెలియచేయటం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. దేవుని వాక్యంలో గనక మనం గమనిస్తే దేవుడు పదే పదే ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారికి మించి అవకాశాలు ఇవ్వనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మీరు అన్నీయ సప్యరాలు కనుక గమనిస్తే వాళ్ళ విషయంలో దేవుడు రెండోసారి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అక్కడికక్కడే దేవుడు వారిని చంపేశాడు. అలానే లోతు భార్యను గనక మీరు గమనిస్తే దేవుడు రెండోసారి అవకాశం ఇవ్వలేదు. మరి లోతు భార్య ఉప్పు స్తంభం అవటం అనేటువంటిది మనము గమనిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ గనక మీరు గమనిస్తే అన్నిసార్లు దేవుడు మనకి అవకాశాలు ఇవ్వడు. అంటే దేవుని మాటను మనం ధిక్కరించినప్పుడు మళ్ళా దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశము లేకపోవచ్చు. కాబట్టి ఆ విషయాలు గమనించి వీలైనంత వరకు మనం దేవుని మాటకు లోబట్టం అనేటువంటిది మనము జరగాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యోనా గ్రంథంలో గనక మనం గమనిస్తే రెండవసారి దేవుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే మొదటిసారి ఆయన చేయాల్సిన పని ఆయన చేయలేదు గనుక. చెప్పండి, ఒక విషయాన్ని రెండుసార్లు ఎందుకు చెప్తాం మనం? ఒక విషయాన్ని పదే పదే ఎందుకు చెప్పాలి? ఒకసారి చెప్తే మాట విన్నారనుకోండి, రెండోసారి చెప్పాల్సినటువంటి అవసరత రాదు. రెండవసారి చెప్పించుకోవాల్సినటువంటి అవసరత వస్తుందంటే దానికి కారణం ఏంటి? మొదటిసారి లేదంటే కొన్నిసార్లు మాట వింటలేదు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే నేను చెప్పినట్లు దేవుడు అన్నిసార్లు ఆయన కరుణించకపోవచ్చు. అయినప్పటికీ కూడా మన జీవితాల్లో దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకుంటూ దేవుడు మనకిచ్చేటువంటి అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. సరే, యోనా ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా కాకుండా ఆయన యొప్పే పట్టణానికి వచ్చి ఆయన తర్షీషు వెళ్ళటానికి ఎప్పుడైతే ఆయన సిద్ధపడ్డాడో అక్కడ ఓడ రెడీగా ఉండటం అనేటువంటిది మనము గమనించవచ్చు. అందుకే ఒక ఆయన అంటాడు, వెన్ యు గో ఆఫ్ ట్రాక్ ద డెవిల్ ఆల్వేస్ ప్రిపేర్స్ ద రైడ్. నా మాట మీకు అర్థమవుతున్నా? మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తప్పుతామో, దేవుని ఉద్దేశాన్ని కాకుండా మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో, చక్కగా మంచి సదుపాయమైనటువంటి ఏమంటారు జర్నీ లేదంటే ప్రయాణాన్ని సాతానుగాడు
మన ముందు ఉంచుతాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే బహుశా యోనా ఆయన యొప్పేకు రాగానే ఎప్పుడైతే అక్కడ ఓడ సిద్ధపరచడం అనేటువంటిది మనం చూస్తామో వెంటనే ఓడను ఎక్కినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడే చాలాసార్లు మనము దేవుని చిత్తాన్ని మనము గ్రహించేటప్పుడు ఈ మిస్టేక్ మనం చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? మనం అనుకున్నట్లు అక్కడ ఆ బస్సు ఊరు బస్సు రెడీగా ఉందనుకో, దాని అర్థం ఏంటి? ఆ ఊరు వెళ్ళాలనా? లేదంటే మనం బయటకు రాగానే మనం అనుకున్నటువంటి వ్యక్తి మనకు ఎదురుపడ్డాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తిని కలవాలనా? చాలాసార్లు మనం ఏం చేస్తాము, ప్రభా నేను బయలుదేరి వెళ్తున్నాను కాబట్టి నువ్వు గనక ముందు ఏది సిద్ధపరిస్తే అది నీ చిత్తం అనుకున్నారా? బొక్క బోర్ల పడతారు, జాగ్రత్త. ఎందుకంటే దేవుడు అట్లా అన్ని వేళ నడిపించకపోవచ్చు. శ్రేష్టమైనది ఏంటంటే ప్రతిదినము దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్య ప్రకారము మనము దేవుని చిత్తం కనుక్కోవటం అనేటువంటిది జరగాలి. ఎప్పుడైతే మనకి దేవునితో సంబంధంలో నుండి ఆ వాక్యానుసారంగా దేవుని చిత్తం కనుక్కోవటం రాకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? ఇటువంటి ఏమంటారు ప్రయత్నాల్లో మనం కూడా పడిపోతాం అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు రోడ్డు మీదకి రాగానే హైదరాబాద్ వెళ్ళే బస్సు వచ్చింది కాబట్టి హైదరాబాద్ వెళ్ళటం దేవుని చిత్తం అని అనుకున్నారా? మునిగిపోతారు, జాగ్రత్త. ఇటువంటి పిచ్చి పనులు చేయమాకండి. యోనా అటువంటి పిచ్చి పని చేశాడు. అందుకనే సముద్రంలో నట్టేట సముద్రంలో మునిగిపోవాల్సి వచ్చింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనము తప్పేటువంటి అవకాశాల్లో దుష్టుడు చాలా రెడీగా ఆయన మన కొరకు ప్రయాణాన్ని సిద్ధపరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారంగా మనము ఆయన యొక్క చిత్తాన్ని మనం తప్పుతామో ఆబ్వియస్గా దేవుడు ఏం చేస్తాడు? ఆయన సమస్యలు లేదంటే తుఫాన్లు మన జీవితంలోకి తీసుకొస్తాడు. మన జీవితంలో తుఫాన్లు రావటానికి ఒక కారణం ఏంటంటే మనము తీసుకునేటువంటి నిర్ణయాలే. అన్ని వేళ నేను సమస్యలకు కారణం మీరు దేవుని చిత్తం తప్పటం అని అనను, కానీ కొన్ని పర్యాయాల్లో ఒకవేళ మీ జీవితాల్లో సమస్యలు వస్తున్నప్పుడు, మీ జీవితంలో తుఫాను లాంటి పరిస్థితులు వచ్చుతున్నప్పుడు అప్పుడు మీరు గమనించుకోవాలి, మీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏమన్నా చేస్తున్నారా, లేదంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటున్నారా. కారణం ఏంటంటే దేవుడు మన అటెన్షన్ని తీసుకొని రావటానికి కొన్నిసార్లు ఆయన స్టామ్స్ని అలౌ చేస్తాడు. ఆయన తుఫాన్ లాంటి పరిస్థితులు ఎందుకు ఆయన అలౌ చేస్తాడంటే, లేదంటే మన అటెన్షన్ రావట్లేదు కాబట్టి ఇక్కడ గనక మనం గమనిస్తే కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలు రావటానికి, మన జీవితాల్లో మనం అనుకున్నట్లు పరిస్థితులు కలగకపోవటానికి ఒక కారణం ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే బహుశా మనం దేవుని చిత్తము తప్పటమేమో, లేదంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో పొరపాటు కలిగినటువంటి నిర్ణయాలు ఉన్నాయేమో అవి చెక్ చేసుకోవటం అనేటువంటిది ఎంతైనా మంచిది. సో ఆబ్వియస్లీ మన జీవితాల్లో దేవుడు ఆయన తిరిగి మనల్ని దారిలో పెట్టడానికి ఆయన తుఫాన్లు వాడుకుంటాడు. నేనంటాను, గాడ్ ప్రిపేర్స్ ద స్టార్మ్ వేర్ బై హీ అలైన్స్ యూ టు గాడ్స్ అసైన్మెంట్. దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాల్లో ఆయన పని చేయటానికి మనల్ని అలైన్మెంట్ చేస్తూ ఉంటాడు కదా. కార్లు వాడే వాళ్ళకి చాలా అలవాటు. టైర్లు ఏం చేస్తారు? టైర్లు అలైన్మెంట్ చేయకపోతే ఏమవుతుంది? టైర్లు అనీవెన్గా అరిగిపోయి కొంతకాలానికి బర్స్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక 5,000 కిలోమీటర్లో 10,000 కిలోమీటర్లో మనం కారు తిరిగిన తర్వాత ఏం చేయాలా? టైర్ అలైన్మెంట్ అనేటువంటిది చేయాలి. ఎందుకు అలైన్మెంట్ చేయాలి? మళ్ళా దానికి అప్పగించబడినటువంటి పని అది చక్కగా ముందుకి కొనసాగాలంటే అలైన్మెంట్ అనేటువంటిది అవసరం. సరే, దేవుడు కూడా మన జీవితాల్లో ఆయన తీసుకొచ్చేటువంటి తుఫాన్లు దేని కొరకంటే మనల్ని అలైన్మెంట్ చేయటం కొరకు. ఎందుకు అలైన్మెంట్ చేయాలి? దేవుడు మనకు అప్పగించినటువంటి అసైన్మెంట్స్లో మనం తప్పిపోతున్నాం కనుక దేవుడు మనల్ని అలైన్ చేయటానికి ఆయన మనల్ని ఆ తుఫాన్లు అలౌ చేస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే యోనా గ్రంథంలో
తుఫానుని ఆయనే సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా. చూసారా? సో దేవుడు స్టామ్ని అపాయింట్ చేశాడు. ఆ స్టామ్ వచ్చినప్పుడు బయటపడే మార్గం ఏంటది? చేప కడుపు. సో చేపను కూడా ఆయన అపాయింట్ చేశాడు. జాగ్రత్త వినండి, సముద్రంలో మునిగిపోవటం అంటే మనకి రెండో ఛాన్స్ లేకపోవటమే. సముద్రములో దేవుడు ఆయన చేపను సిద్ధపరిచాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకి రెండోసారి అవకాశాన్ని ఇవ్వటానికి మార్గము సరళం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఎప్పుడైతే దేవుడు చేపను సిద్ధపరిచాడో, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ద సెకండ్ ఛాన్స్ ఫర్ జోనా. యోనాకి దేవుడు రెండవసారి అవకాశం ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు చేపను సిద్ధపరచడం అనేటువంటిది దేని కొరకంటే యోనా తన తప్పును తాను గ్రహించటానికి. జాగ్రత్త వినండి, యోనా ఎప్పుడు తన జీవితం గురించి ఆలోచించడం ప్రారంభించాడంటే సముద్రంలో పడుతుండగా ఆయనకి గుర్తుకొచ్చింది. ఆయన యొప్పేకి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం తప్పుతున్నాను అనేటువంటి గమనం ఆయనకి లేదు. తర్షీషు ఓడ ఎక్కినప్పుడు దేవుని చిత్తము తప్పుతున్నాను అనేటువంటి గ్రహింపు లేదు. ఆ ఓడ ఎక్కి ఓడ దిగువ భాగానికి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు ఆ యొక్క ఏమంటారు గ్రహింపు లేదు. ఆ తుఫాను వచ్చినప్పుడు గ్రహింపు లేదు. ఆయనకి మొట్టమొదటిసారిగా దేవుని వైపు తిరగాలని ఆలోచన, ఆ కోరిక ఎప్పుడు వచ్చిందంటే సముద్రములో ఆయన పడుతున్నప్పుడు ఆ కోరిక వచ్చింది. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే యోనాకి అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడనే సంగతి దేవునికి ముందే తెలుసు కనుక ఆయన కరెక్ట్గా అదే టైంకి ఆయన చేపను సిద్ధపరిచాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, దేవుణ్ణి మనం ఇన్ టైము జ్ఞాపకం చేసుకుంటే మంచిది. చాలాసార్లు మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి జరగాల్సినటువంటి ప్రమాదం అంతా జరిగిపోద్ది, జరగాల్సినటువంటి నష్టమంతా జరిగిపోద్ది, రావాల్సినటువంటి సమస్యలన్నీ వచ్చేస్తాయి. అవన్నీ అయిన తర్వాత దేవుని దగ్గరికి రావాలనేటువంటి గ్రహింపు వల్ల పెద్ద ప్రయోజనం ఏముంది? దానికంటే సమస్యలు రాకముందే మనం దేవుని చిత్తంలో ఉన్నామా లేదా, దేవుని చిత్త ప్రకారం మన నిర్ణయాలు తీసుకుంటున్నామా, దేవుని చిత్త ప్రకారం మన జీవితాలు ముందు కొనసాగుతున్నాయా అనేటువంటి ఆలోచన రెగ్యులర్గా మనం కలిగి ఉంటాం అనేటువంటిది అది మంచిది. సమస్యను దేవుడు తీసుకొస్తాడు దారిలో పెట్టడానికి. అయితే సమస్య రాకముందే మనము చేస్తున్నటువంటి పనులు గ్రహింపు కలిగి ఉంటే అది మంచిది. మన తిరుగుబాటు స్వభావాన్ని మనము గుర్తిస్తే మంచిది. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనము రాకముందే మనము దేవుని వైపు తిరిగి మన తిరుగుబాటు స్వభావాన్ని దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే మంచిది. అయినప్పటికీ కూడా దేవుడు కొన్నిసార్లు తన కృపచేత ఆయన తన జాలి చొప్పున ఆయన ఏం చేస్తాడు, మనల్ని దారిలో తీసుకొని రావటానికి తుఫాన్లు కలగజేస్తాడు. ఆ తుఫాన్లో నుండి ఆయన చేపను ఆయన తీసుకొని వస్తాడు. తద్వారా హీఈస్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్ ఇంటూ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ పర్పసెస్ ఫర్ అవర్ లైఫ్స్. కాబట్టి ఇటువంటి తుఫాన్లు మన జీవితాల్లో రావటాన్ని బట్టి, ఇటువంటి గొప్ప మత్స్యం యొక్క కడుపులోకి మనం వెళ్తాం అనేటువంటి ఇటువంటి అన్కంఫర్టబుల్ సర్కమ్స్టెన్సెస్ మన జీవితంలోకి రావటము ద్వారా తిరిగి మన జీవితాలు సరిచేయబడి దేవుని ప్రణాళికల్లోకి, దేవుని ఉద్దేశాల్లోకి మనము మార్పు చెందటానికి ఇది దేవుడు మనకిచ్చేటువంటి అవకాశం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, మనం ఎక్కడైతే దేవుని మాటకు అవిధేయత చూపించామో ఆ విషయాల్లో మనం సరిచేసుకొని తిరిగి దేవుని మాటకు విధేయత చూపించడానికి మనము దేవుని దగ్గర సిద్ధపడేటువంటి అవకాశమే దేవుడు మన జీవితాల్లో కలగజేసేటువంటి ఉపద్రవాలు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? మన జీవితాల్లో ఉపద్రవం వచ్చినటువంటి ప్రతిసారి కూడా దాని వెనక రెండు కారణాలు ఉంటాయి.
అయితే ఒకటి, మనము క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబట్టానికి దేవుడు ఉపద్రవాన్ని కలుగజేస్తాడు. లేదంటే మనము ఎక్కడైతే దేవుని మాటకి మనం తిరుగుబాటు ప్రదర్శిస్తున్నామో అటువంటి తిరుగుబాటు నుండి దేవుడు మనల్ని తిరిగి తప్పించడానికి, సక్రమైనటువంటి మార్గంలో దేవుడు మనల్ని ఉంచడానికి ఆయన ఉపద్రవము ఆయన అనుమతిస్తాడు. ఈ రెండు కారణాలు తప్పితే మన జీవితాల్లో ఉపద్రవాలు రావటానికి అవకాశం లేదు. అయితే మన జీవితంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, మన జీవితంలో వచ్చేటువంటి స్టామ్స్ మనల్ని ఇంకా క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మారేటట్టుగా మన ఆత్మీయ జీవితం ఎదగటం, లేదంటే మన జీవితాల్లో ఉన్నటువంటి అవిధేయతను ప్రభు దగ్గర ఒప్పుకోవటం, ఈ రెండు మాత్రమే మన జీవితాల్లో జరగటానికి దేవుడు ఉపద్రవాల్ని అనుమతిస్తాడు. కాబట్టి ఉపద్రవాన్ని మన జీవితాల్లో మనం అనుభవించేటువంటి ప్రతిసారి కూడా ఈ రెండు మనము చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా మనము డిజోబీడియన్స్ చూపిస్తున్నామా అనేటువంటి మనం చెక్ చేసుకోవాలి. లేదంటే ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు దేవుడు ఆయన మనం ఇంకా ప్రభు యొక్క స్వారూప్యంలోకి మార్చబట్టానికి కావలసినటువంటి ఓర్పు కానీ, కావలసినటువంటి సహనము కానీ దయచేయటానికి దేవుడు ఆయన అనుమతిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈదర్ వే, డోంట్ వేస్ట్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. అర్థమవుతుందా? ఏదైతే పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో ఆ పరిస్థితిని నువ్వు వేస్ట్ చేసుకోమాక. అయితే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ఆ తుఫాను నీకు సహకరించాలి. లేదంటే నువ్వు ఎక్కడైతే తప్పిపోయావో అది సరిచేసుకొని తిరిగి దేవుని మాటకు విధేయత చూపించడానికి ఆ ఉపద్రవం అనేటువంటిది నీకు సహకరించాలి. ఇవి రెండు జరగకపోతే యు ఆర్ వేస్టింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? ఈ యోనా గ్రంథములో 3వ అధ్యాయం ఉండటానికి కారణం ఏంటంటే, మొదటి 2 అధ్యాయాల్లో జరిగినటువంటి ఏదైతే అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలు యోనా వేస్ట్ చేసుకోకుండా తిరిగి దేవుని చేత కట్టబట్టానికి అనుమతించాడు. కాబట్టే 3వ అధ్యాయంలో 2వసారి దేవుడు యోనాని దర్శించాడు అనేటువంటి వాస్తవాన్ని మీరు మర్చిపోమాకండి. కాబట్టి 3వ అధ్యాయము ప్రారంభం కావటానికి కారణం ఏంటంటే, మొదటి 2 అధ్యాయాల్లో జరిగినటువంటి సందర్భాల్ని యోనా వేస్ట్ చేసుకోకుండా తిరిగి దేవుని మాటకు విధేయత చూపించడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుకనే ఆ చేప కడుపులో ఉండి ఆయన అద్భుతమైనటువంటి ప్రార్థన ఆ 2వ అధ్యాయంలో చేశాడు కనుకనే 3వ అధ్యాయములోకి అతని జీవితం ఎంటర్ అయ్యింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ యోనాకి గనక అటువంటి దృక్పథము లేకపోతే యోనా యొక్క జీవితము మొదటి అధ్యాయంతో ముగించబడేది. అది కాకుండా 3వ అధ్యాయంలోకి యోనా వచ్చాడంటే కారణం ఏంటంటే, బికాజ్ హీ డిడ్ నాట్ వేస్ట్ ద ఆపర్చునిటీస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్. నేనంటాను, ఉదయకాల సమయంలో అమ్మా, దేవుడు మీకు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా విలువైనవి. వాటిని మీరు ఏమంటారు, చాలా సింపుల్గా యోచించమాకండి. దేవుడు మీకు ఇచ్చేటువంటి విలువైనటువంటి అవకాశాలను గనక మీరు సద్వినియోగం చేసుకొని సక్రమంగా గనక వాటిని ఉపయోగించుకోకపోతే మళ్ళా దేవుని యొక్క కృపను మీరు అనుభవించలేరు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి టైమ్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు చెక్ మీ జీవితాలు ఏ రకంగా వెళ్తున్నాయో, మీ నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయో, దేవునికి విధేయత చూపించేటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా, ఇటువంటి విషయాలు మనం పదే పదే మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 3వ అధ్యాయంలో ప్రభువు యోనాతో చెప్పినటువంటి మాట ఏంటి? నీవు లేచి, చూసారా, నీవు లేచి నినివే మహాపురమును పట్టణమునకు పోయి. ఇప్పుడు జాగ్రత్త వినండి, మొదటి అధ్యాయంలో ఏమనుంది? అదే మాట కనబడుతుందా? మొదటి అధ్యాయంలో ఏం కనబడింది? 2వ వచనంలో నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి. జాగ్రత్త వినండి, మొదటి అధ్యాయంలో దేవుడు అదే మాట చెప్పాడు, 3వ అధ్యాయంలో దేవుడు అదే మాట చెప్పాడు. మాటలో మార్పు ఏమైనా ఉందా?
పరిస్థితిలో మార్పు ఉంది, కానీ మాటలో మార్పు ఉందా అంటే దాని అర్థం ఏంటి? దేవుడు యోనాకి తన పిలుపుని ఆయన క్యాన్సిల్ చేయలే. మొదటిసారి దేవుడు యోనాకి పిలిపించాడు. ఆ పిలుపుని ఆయన నిర్లక్ష్యపెట్టి తన సొంత విధానంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. అయితే 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మళ్ళా అదే పిలుపునిచ్చాడు. అమ్మా జాగ్రత్త వినండి, గాడ్స్ కాల్ ఆన్ యువర్ లైఫ్ ఇట్ నెవర్ చేంజెస్. దేవుని పిలుపు ఎప్పుడు మారదు. దేవుని వాక్యం ఎప్పుడు మారదు. నా మాట మీకు అర్థమవుతుందా? మనము అనేకమైన డక్కా ముక్కిలు తిని మళ్ళా మనం సరిచేయబడి వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళా అదే కాలింగ్ మనకు ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ద కాలింగ్ ఇట్ నెవర్ చేంజ్, గాడ్స్ వర్డ్ ఇట్ నెవర్ చేంజెస్. సో మొదటి అధ్యాయంలో దేవుడు యోనాకి పిలిపించాడు, 3వ అధ్యాయంలో దేవుడు యోనాకి పిలిపించాడు, అదే పిలిపించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే జాగ్రత్త వినండి, మనము దేవుని మాటకు అవిధేయత చూపించే విషయంలో ఎక్కడైతే మనం తప్పిపోయామో రెండవసారి దేవుడు మళ్ళా అక్కడే లోబడమంటున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మొదటి అధ్యాయం 2వ అధ్యాయం అయిన తర్వాత దేవుడు ఏం చేసి ఉండాలి? కొంచెం కాలింగ్ మార్చుంటూ పోయేదిగా, కొంచెం యోనా తట్టుకునేటట్లుగా కాలింగ్ ఉంటే బాగుండేదిగా. అసలు మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయి? యోనాకి ఆ పిలుపు ఇష్టం లేదు. వాట్ ఎవర్ మే బి ద రీజన్. మనం అనుకోవచ్చు యోనా పేట్రియాటిక్ అండి, లేదంటే శత్రువు పరమ భయంకరుడు అండి. నిజమే, నినివే పట్టణం పరమ భయంకరమైన పట్టణం. వీళ్ళు అశూరీయులు, ఇశ్రాయేలును బహుగా వాళ్ళు శత్రుత్వం కలిగినటువంటి వాళ్ళు, అలానే చాలా క్రూరత్వం కలిగిన వాళ్ళు. ఇవన్నీ వాస్తవమే. అయినప్పటికీ దేవుడు నీకు చెప్పినటువంటి మాట ఏంటి? నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి? కాబట్టి దేవుడు మన కోసం తన పిలుపును మార్చుకోడు. దేవుడు మన కోసం తన మాటను మార్చడు. జాగ్రత్త వినండి, రెండవసారి కూడా దేవుడు ఏం చేశాడు? యోనాతో నీవు లేచి నినివే మహాపురమునకు పోయి అంటే జాగ్రత్త వినండి, మళ్ళీ ఒబీడియన్స్ ఎక్కడ ఉండాలి? ఇట్ ఈస్ ద సేమ్ ఓల్డ్ వర్డ్. జాగ్రత్త వినండి అమ్మా, నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు తప్పిపోయావో దేవుడు దాన్ని నెగ్లెక్ట్ చేసి నీకు మళ్ళా కొత్తగా దేవుడు నిన్ను వాడుకోడు. దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా నువ్వు ఎక్కడైతే తప్పు స్టెప్ వేసావో అక్కడికే నేను తీసుకెళ్తాడు. ఏ మాట అయితే నీకు చేయటం ఇష్టం లేక నీవు దేవుని మాటకు అవిధేయత చూపించావో అక్కడే నువ్వు దేవుని మాటకు లోబడేటట్లుగా దేవుడు చేస్తాడు. అసలు ఈ స్టోరీ అంతా ఎందుకు జరిగింది? ప్రప్రథమంగా యోనాకు దేవుని మాట ఇష్టం లేకపోయింది. సరే, యోనా ప్రయత్నాలు చేశాడు, యోనా ఓడెక్కాడు, యోనా సముద్రంలో పడ్డాడు, యోనా చేప కడుపులో పడ్డాడు, ఇవన్నీ జరిగినాయి. అంత మాత్రం చేత మళ్ళా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? స్క్వేర్ వన్ అంటాం. స్క్వేర్ వన్ అంటే ఎక్కడ? ఎక్కడైతే యొప్పేలో ఆయన ఓడ ఎక్కాడో మళ్ళా చేప ఏం చేసింది? తీసుకొచ్చి అక్కడే వేసింది. అంటే దాని అర్థం ఏంటి? అంటే మన అవిధేయతను దేవుడు ఊరికే వదిలిపెట్టాడండి. వేర్ యు ఆర్ డిసోబేయింగ్ గాడ్, అన్లెస్ యు రెక్టిఫై యువర్ డిసోబీడియన్స్, యు విల్ నాట్ హ్యావ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. నువ్వు ఎక్కడైతే దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నావో ఆ అవిధేయత నీ జీవితంలో సరిచేయబడకుండా నీ జీవితంలో ఎదుగుదల రాదు, నీ జీవితంలో అభివృద్ధి రాదు, నీ జీవితం మళ్ళా తిరిగి పంధాలో పడదు. తిరిగి నీ జీవితము ఫ్రూట్ఫుల్గా తయారవ్వాలంటే యూ హ్యావ్ టు కమ్ టు ద పాయింట్ వేర్ యూ హ్యావ్ డిసొబేడ్ అండ్ కరెక్ట్ యువర్ లైఫ్ అండ్ కరెక్ట్ యువర్ డిసొబీడియన్స్. ఎక్కడైతే నువ్వు దేవునికి అవిధేయత చూపించావో అక్కడ నువ్వు విధేయత చూపించడం నువ్వు నేర్చుకోకపోతే దేవుడు నేను ముందుకు తీసుకొని వెళ్ళాడు.
ఆ మాట మీకు అర్థమవుతుందా? నీ భర్తకు లోబడకుండా నువ్వు పాపం చేసినావు అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? దేవుని దగ్గరికి వచ్చి సరి చేసుకోవడం అంటే ఏంటి? ప్రభా సారీ ప్రభా, చాలాసార్లు ఇదే పని చేస్తాం. ప్రభుకి ప్రభా సారీ ప్రభా, నేను తప్పు చేశాను ప్రభా అని దేవుని దగ్గర ఒప్పుకుంటారు. భర్త దగ్గర ఒప్పుకుంటారా? మన భర్త దగ్గరికి వచ్చి సరి చేసుకొని విధేయత చూపిస్తారా? సరే, పోనీ భర్తల సంగతికి వద్దాం. ఎక్కడైతే భర్తలు భార్యలను ప్రేమించలేకపోతున్నారో, ఎక్కడైతే భర్తలు భార్యలను ప్రేమించాల్సినట్టుగా ప్రేమించట్లేదో, మరి ఇప్పుడు ఏం చేయాలా? తిరిగి ఆ ప్రేమ విషయంలో నువ్వు సరిచేయబడకుండా నీ కుటుంబము ఎట్లా ఆశీర్వదించబడుద్ది అనుకుంటున్నావు? అంటే అన్లెస్ యు రెక్టిఫై వేర్ యు ఆర్ డిజోబేయింగ్, యువర్ లైఫ్ విల్ నెవర్ ప్రోగ్రెస్. జాగ్రత్త వినండి. దేవుని దగ్గరకు వచ్చి మీరు పాపక్షమాపణ కోసం ప్రార్థన చేసుకొని, నా మాట మీకు అర్థమవుతుందా? యోనా తన తప్పును తెలుసుకొని చేపగడుపులో ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడు. అక్కడితో ప్రాబ్లం సాల్వ్ అయిందా? దేవుడు ఏం చేశాడు? ఎక్కడైతే యోనా అవిధేయత చూపించాడో అక్కడికే దేవుడు మళ్ళా విధేయత చూపించేటట్టు నడిపించాడా లేదా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన వల్ల దేవుడు నీ పాపం క్షమించేస్తాడు అని అనుకోమాక. నువ్వు సరి చేసుకోకుండా నీ జీవితంలో ఎదుగుదల రాదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాల్సిందే. యోనా ప్రార్థన చేసినట్లు నువ్వు ప్రార్థన చేయాల్సిందే. దేవుని దగ్గరకు వచ్చి ప్రభా ఈ విషయంలో నేను అవిధేయత చూపించాను ప్రభా అని ప్రభు దగ్గర సరి చేసుకోవాల్సిందే. అక్కడితో ఆపమాక నువ్వు తిరిగి ఏం చేయాలా? ఎక్కడైతే నువ్వు అవిధేయత చూపించావో ఆ పాయింట్ ఆఫ్ టైంని నువ్వు సరి చేసుకొని తిరిగి దేవుని మాట ప్రకారం విధేయత చూపించి నీ జీవితాన్ని కట్టుకునేదాకా దేవుడు అక్కడే నిన్ను ఉంచుతాడు. బికాస్ గాడ్ నాట్ ఓన్లీ రిక్వైర్స్ యువర్ ప్రేయర్, గాడ్ రిక్వైర్స్ యువర్ చేంజ్. దేవునికి కావాల్సింది ప్రభా నన్ను క్షమించు అని నువ్వు చేసేటువంటి క్షమాపణ ప్రార్థన మాత్రమే కాదు. నీ జీవితంలో సరిచేయబడకుండా, నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు అవిధేయత చూపిస్తున్నావో ఆ విషయాలు నువ్వు కరెక్ట్ చేసుకోకుండా, ఆ అవిధేయతను నువ్వు సరిచేసుకోకుండా నీ జీవితంలో ముందుకెళ్ళిపోతాను అనుకుంటే జాగ్రత్త, దేవుని కార్యం నీ జీవితాల్లో జరగదు. కాబట్టి నేను అంటున్నాను, చాలాసార్లు మనం క్షమాపణ ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గర ఒప్పేసుకుంటాం, మంచిదే. దేవుని దగ్గర ఒప్పుకో, తర్వాత ఏం చేస్తావు? నువ్వు ఎక్కడైతే అవిధేయ చూపించావు అక్కడికి వచ్చి సరి చేసుకో. ఐఎమ్ సారీ అని నీ భార్యతో చెప్పావా? ఈ విషయంలో నేను చేసినంతగా ప్రేమించాల్సిగా ప్రేమించలేకపోయాను అని సారీ భార్యతో చెప్పారా? దేవునితో చెప్పారు మీరు కదా. అలానే సారీ అని భర్తలతో చెప్పారా? దేవునితో చెప్పారా? మాట్లాడరేంటమ్మా? దేంతో సరిపెట్టుకుంటున్నారు మీరు? అంటే అర్థం ఏంటి? దేవుడు క్షమించేస్తాడు, నిజమే, ఆయన క్షమిస్తాడు. కానీ క్షమాపణ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? వెన్ యు రెక్టిఫై యువర్ సిన్. జాగ్రత్త వినండి, నీ పాపము సరిచేయబడకుండా నీ జీవితంలో పురోగతి ఉండదు. సో గాడ్ వాంట్స్ యు టు కమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. నువ్వు ఎక్కడైతే తప్పిపోయావో, దేవుని మాటకు ఎక్కడైతే అవిధేయత చూపించావో అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి సరిచేయబట్టం అనేటువంటిది మనము గమనించుకోవాలి. ఆ మాటకు వస్తే దేవుని యొక్క కృప ఎంత అపరిమితమైందంటే మీరు ఆలోచించండి. యోనా ఆయన ఓడలో వెళ్ళిన దగ్గర నుండి కూడా చేప కడుపులోండి బయటకు వచ్చేంత వరకు కూడా ఎటువంటి పరిస్థితులు ఉండి ఉంటాయి? రీసెంట్గా వాళ్ళు 1940s ఎప్పుడో ఒక చేప కడుపులో నుండి ఒక 3 దినాలు కాదు, 1 దినమో 2 దినాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటపడ్డాడు. బయటపడినప్పుడు అసలు అతని ఫిజికల్ రూపం కూడా భయంకరంగా మారిపోయిందంట. జుట్టంతా ఊడిపోయి ఒకలాగా నాచు పట్టిపోయి పీక్కుపోయి
అంటే చేప కడుపులో ఉండటం అనేటువంటిది అంత ఆహ్లాదకరమైన విషయం కాదు. అటువంటిది యోనా 3 రోజులు ఉన్నాడంటే ఫిజికల్గా కూడా చాలా ఎఫెక్ట్ అయి ఉంటాడు. ఫిజికల్గా, స్పిరిచువల్గా, సైకలాజికల్గా అన్ని రకాలుగా చాలా ఎఫెక్ట్ అయి ఉంటాడు యోనా. అంటే ఒక రకంగా యోనా ఓడలోకి వెళ్ళటానికి ముందు ఆ చేపగడం నుండి బయటకు వచ్చేటప్పటికి యోనా జీవితం ఎట్లా ఉందంటే హీ వాజ్ లైక్ ఏ లెఫ్ట్ ఓవర్. మీరు భోజనం అంతా చేసిన తర్వాత చివరికి లెఫ్ట్ ఓవర్స్ చూసారా, కరివేపాకులు అవన్నీ పక్కన పెడతారు చూసారా, ఎముకలు అట్లాంటివన్నీ, ఆ లెఫ్ట్ ఓవర్ లాగా ఉన్నాడు యోనా. అయినప్పటికీ దేవుడు తిరిగి యోనాని కమిషన్ చేశాడు. అటువంటి జీవితాన్ని కూడా దేవుడు మళ్ళా తిరిగి గాడిలో పెట్టి మనం ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించటం మనం నేర్చుకుంటామో దెన్ గాడ్ విల్ అగైన్ టర్న్ దట్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ సినారియో అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మూడోది దేవుడు ఇచ్చేటువంటి అష్యూరెన్స్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారము దానికి ప్రకటన చేయుము. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు ఏం చేయాలా, బాబు నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, పలానా సమాచారం తీసుకెళ్ళి ఇవ్వు అని ఎప్పుడే అన్నాడు దేవుడు? చెప్పండి. మెసెంజర్కి మీరు ఎప్పుడు ఇస్తాడు ఇన్ఫర్మేషన్? ఎవరన్నా మీరు ఒక ఊరు పంపించాలనుకోండి అమ్మా, ఒక సమాచారం ఇచ్చి పంపించాలనుకో, మీరు ముందు చెప్తారా? అడిగి వెళ్తే అవుతా నువ్వు ఫోన్ చేస్తే ఏం చెప్తానంటారా? ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు చెప్పే సమాచారాన్ని నువ్వు తెలియచేయి అంటున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ ప్రయాణం అంతట్లో నేను నీతో పాటు వస్తాను, అది దాని అర్థం. గాడ్స్ అష్యూరెన్స్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఒకవేళ దేవుడు కనుక యోనాతో ఇక్కడే ఇదిగో ఈ సమాచారం ఇది, నువ్వు వెళ్ళి ఫలానా సమాచారం చెప్పిరా అంటే అప్పుడు యోనా ఏం చేయొచ్చు? ఇంక అక్కడితో కట్ అయిపోద్ది దేవునికి తనకి సంబంధం. కానీ ఇక్కడ దేవుడు యోనాతో, అంటే యోనా సరిచేయబట్టం అనేటువంటిది ఒక ప్రక్రియ అయితే, యోనాని విడిచిపెట్టకుండా దేవుడు నడిపించడం అనేటువంటిది ఇంకొక ప్రక్రియ. నేను అంటాను దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మన జీవితాల్లో ఎంత గొప్పదంటే దేవుడు మనము పడిపోయినటువంటి సందర్భాల్లో కూడా తన సన్నిధిని మనకు తోడు ఉంచడానికి ఇష్టపడతాడు. మనము ఎక్కడైతే అవిధేయత చూపించామో, మనం అవిధేయత చూపించిన సందర్భాల్లో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టకుండా ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అంటే తన సన్నిధిని మనకి తోడుగా ఉంచేటువంటి దేవుడు. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఏమంటారు స్ట్రాంగ్ టైమ్స్, బట్ ఈవెన్ ఇన్ అవర్ వీకెస్ట్ మూమెంట్స్. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం అని అనుకుంటాం. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటా తెలుసా, ఈరోజు నేను బైబిల్ బాగా చదువుకున్నానండి, ఈరోజు నేను ప్రార్థన బాగా చేసుకున్నానండి, కాబట్టి దేవుని సన్నిధిని అనుభవించానండి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే దేవుని ప్రెజెన్స్ నీకు తోడుగా ఉంటుంది అనుకుంటున్నావా? కాదు. నువ్వు స్పిరిచువల్గా నీ వీకెస్ట్ మూమెంట్లో కూడా గాడ్ వాంట్స్ టు కీప్ హిస్ ప్రెజెన్స్ అలాంగ్ విత్ యూ. ఇక్కడ యోనా ఒక రకంగా ఫిజికల్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా ఎగ్జాస్ట్ అయిపోయిన సందర్భంలో ఉన్నాడు. బయటకు రాగానే బహుశా ఆయన శరీరం కంపు కొడతా ఉండొచ్చు, ఫిజికల్గా అనేకమైన మార్పులు వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి తన బలహీన సమయములో యోనాను నడిపించటానికి ఇష్టపడటమే దేవుని కృప అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అమ్మా, నీ స్ట్రాంగ్ మూమెంట్స్లోనే దేవుడు నీకు తోడుగా ఉండటం కాదు, నీ వీకెస్ట్ మూమెంట్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. అందుకనే నీ వీకెస్ట్ మూమెంట్లో కూడా దేవుని కొరకు జీవించటం, తిరిగి దేవుని సన్నిధి చేత బలము పొందటం అనేటువంటిది మన జీవితాల్లో జరగాలి. అందుకనే మీరు గమనిస్తే తన వీకెస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించాడో
చాలా స్మాలెస్ట్ సర్మన్కి దేవుడు బిగ్గెస్ట్ రివైవల్ తీసుకొచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? యోనా ఫిజికల్గా వీకెస్ట్ మూమెంట్లో దేవుడు గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ఉజ్జీవం! నిజానికి పేతురన్న చేసిన ప్రసంగం అంత ప్రసంగం కూడా కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? పేతురన్న ప్రసంగం చేయగానే 3,000 మంది మారు మనసు పొందారంటే చిన్న విషయం కాదు. ఒక గొప్ప ఉజ్జీవం దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. అటువంటిది ఇక్కడ మీరు గమనించారా? పట్టణం యావత్తు, నేను అంటామనేటువంటిది 7-8 లక్షల మంది ఉన్నారన్నాను, అవునా? 7-8 లక్షలు జనులే కాదు, ఇక జంతువులు ఎన్ని ఉన్నాయి రాయబడిందా? గొప్పవాడు మొదలుకొని చిన్నవాడి వరకు, అంటే ఈవెన్ పశువులేమి, అంటే ఎంటైర్ సిటీ అలాంగ్ విత్ ఎవ్రీ యానిమల్, వాళ్ళందరూ మార్పు చెందారంటే ఎటువంటి గొప్ప ఉజ్జీవం వచ్చింది? ఆ గొప్ప ఉజ్జీవానికి యోనా చేసిన ప్రసంగం ఎంతటిది? షార్టెస్ట్ సర్మన్. బైబిల్ అంతట్లో షార్టెస్ట్ సర్మన్ ప్రీచ్ చేసిన వాడు యోనా. ఆ షార్టెస్ట్ సర్మన్కి మ్యాగ్నానిమస్ రిజల్ట్ వచ్చింది. నేను అంటాను, దేవుని కార్యాలు అట్లాగా ఉంటాయి. నా మాట మీకు అర్థమవుతుందా? నీ బలహీనతమైన సమయంలో కూడా నువ్వు చేసేటువంటి చిన్న పనిని దేవుడు అమితంగా ఆశీర్వదిస్తాడు, ప్రొవైడెడ్ నువ్వు విధేయత చూపిస్తే. మనం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదమ్మా, మనం గొప్ప గొప్పవి సాధించక్కర్లా. నువ్వు చిన్న చిన్న విషయాల్లో దేవుని మాటకు విధేయత చూపిస్తే ఆ చిన్న విషయాలనే దేవుడు ఎంత ప్రభావవంతంగా మారుస్తాడు తెలుసా? గాడ్ బ్రింగ్ సచ్ ఎ మైటీ రివైవల్. నేను అంటున్నాను కాబట్టి కీ ఏంటో తెలుసా? నీ మెసేజ్ యొక్క కంటెంట్ కాదు, లేదంటే నీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కాదు, లేదంటే నీ భక్తి కాదు. ఒకే ఒక్క విషయం, దేవుని కృప. అమ్మా జాగ్రత్త వినండి, మన జీవితాల్లో మనం బ్రతుకుతున్నామంటే మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన యుక్తి కాదు, లేదంటే మనకున్నటువంటి సామర్థ్యం కాదు, అది దేవుని కృప అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే అంత మంచిది. ఆ మాటకు వస్తే నువ్వు దేవుని కృపకు నువ్వు ఎంత లోబడతావో, ఎంతగా నువ్వు దేవుని మాటకు విధేయత చూపించడానికి నువ్వు ఇష్టపడతావో, దేవుడు నీ జీవితాన్ని అంత ప్రభావవంతంగా వాడుకుంటాడు. If God wants to use you mightily, you need to learn to obey even the weakest moment of your life. కాబట్టి గొప్పతనం దేవునిలో ఉంది. నీ జీవితాన్ని ప్రభావవంతంగా చేసేటువంటి వ్యవహారం దేవుని దగ్గర ఉంది. మనుషులెవరు నేను నిలబెట్టలేరమ్మా, మనుషులెవరు నీకు స్థానాన్ని ఇవ్వలేరు. దేవుడు మాత్రమే నీకు స్థానాన్ని ఇస్తాడు, దేవుడు మాత్రమే నీ జీవితాన్ని నిలబెడతాడు, దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. నీ వీకెస్ట్ మూమెంట్లో కూడా నువ్వు చేసేటువంటి చిన్న పనిని కూడా దేవుడు అమితంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన చిన్న మాటకు నువ్వు లోబడితే. ఆయన ఏమన్నాడు? లేచి నినివేకెళ్ళు, అంతే. అదొక్క చేయి నువ్వు చాలు. ఆ ఒక్కటి చేయటానికి నీకు 3 అధ్యాయాలు పట్టింది. ఆ ఒక్కటి చేయటానికి నీకు 3 అధ్యాయాలు, ఇన్ని తెప్పలు పట్టినాయి. అంత అవసరమా? ఏమా అంత తిప్పలు పట్టడం అవసరమా? అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం అవసరమా? అంత తుఫాన్లు పొందుకోవటం అవసరమా? ముందే ఆయన చెప్పిన చిన్న మాటకు లోబడితే సరిపోలా? కానీ ఏం చేస్తాం, మనకి ఏది కూడా ఈజీగా తీసుకోవటం ఇష్టం ఉండదు కదా. మనకి కష్టపడి తీసుకుంటే అదో థ్రిల్లు. ఈజీగా ఏమండి యేసుప్రభుని నమ్ముకోండి రక్షణ ఇచ్చేస్తారంటే జనాలకు అందుకే చాలా కష్టంగా ఉంది. అంత ఈజీగానా? పరలోకం అంత ఈజీగా వస్తుందా? మనకి ఎట్లాగా ఉండదు పరలోకం రావాలంటే? ఒక 3 తపస్సులు, అర్థమైందా, 4 యాగాలు, లేదంటే ఈ టైపులో మన సెట్టింగ్ ఉంటే కనుక మనకు అదొక సాటిస్ఫాక్షను, సాధించిన సాటిస్ఫాక్షన్. జాగ్రత్త వినండి, దేవుని దగ్గర ఏమక్కర్లా. ఆయన చిన్న మాటకు నువ్వు చిన్నగా లోబడితే ఆయన పెద్ద కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అది యోనా జీవితంలో ఆయన చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యోనా ఇప్పుడు జాగ్రత్త వినండి, దేవుడు సంఘములో ఉజ్జీవం తేవాలంటే ముందు ఉజ్జీవం ఎవరికి రావాలి?
మనకి రావాలి వ్యక్తిగతంగా. దేవుడు కుటుంబంలో ఉజ్జీవం తీసుకొని రావాలంటే ముందు ఉజ్జీవం ఎక్కడ రావాలి? మనలో రావాలి. సమాజంలో దేవుడు ఉజ్జీవం తేవాలంటే ఉజ్జీవం ఎవరిలో రావాలి? జాగ్రత్త వినండి. లోకము దేవుణ్ణి తెలుసుకోవాలంటే నీ పశ్చాత్తాపం దేవునికి కావాలి. వితౌట్ యువర్ రిపెంటెన్స్ హౌ కెన్ యూ థింక్ ద వరల్డ్ విల్ రిపెంట్ ఫర్ గాడ్? మీకు సంగతి చెప్పనా, అనేక సార్లు లోకస్తులు ప్రభువుని అంగీకరించకుండా నీ యొక్క అవిధేయత దేవునికి అడ్డుపడతా ఉంది. నువ్వెప్పుడైతే విధేయత చూపిస్తావో, నువ్వెప్పుడైతే ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడతావో, దేవుడు నీ కుటుంబాన్ని కదిలిస్తాడు, దేవుడు సంఘాన్ని కదిలిస్తాడు, దేవుడు సమాజాన్ని కదిలిస్తాడు. సో ఇప్పుడు సమాజానికి కుటుంబానికి ఎవరు ఆటంకం? ప్రభువు నమ్ముకున్న మనమే. మారు మనసు పొందినటువంటి నీ కుటుంబీకులకి ఎవరు కారణం? మారు మనసు పొందిన నువ్వే కారణం. డూ యూ అండర్స్టాండ్ దట్? మారు మనసు పొందినటువంటి నీ కుటుంబీకులకి ఆటంకం ఎవరంటే తెలుసా? మారు మనసు పొందిన నువ్వే కారణం. ద గ్రేట్ జోనా ప్రాఫెట్ వాజ్ ద రీజన్. కాబట్టి నినెవేలో ఉజ్జీవం రావాలంటే ఇప్పుడు ముందు పశ్చాత్తాపం ఎవరికి రావాలి? యోనాకి రావాలి. యోనా దేవుడు మొదటి 2 అధ్యాయాల్లో తన జీవితంలో ఎలవ్ చేసినటువంటి సందర్భాలను బట్టి యోనాలో వచ్చినటువంటి ఏదైతే పశ్చాత్తాపం ఉందో అది నినివే పట్టణం ఉజ్జీవం రావటానికి కారణమైంది. నేనంటాను, కొన్నిసార్లమ్మా దేవుని పని జరగకుండా మనమే ఆటంకమవుతున్నాం. మందిరాలకు వచ్చే మనమే ఆటంకమవుతున్నాం. దేవుని కలిగి జీవించే మనమే ఆటంకమవుతున్నాం. అందుకని ఇతరులు మారు మనసు పొందాలంటే, ఇతరులు దేవుని చేత ప్రభావితం చేయబడాలంటే మన జీవితాల్లో అటువంటి పశ్చాత్తాపం లేకుండా ఇతరులు వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. కాబట్టి దేవునికి ఫోకస్ మారు మనసు పొందనటువంటి నినివే పట్టణస్తులు కాదు, దేవుని ప్రవక్తనని చెప్పుకునేటువంటి యోనాలో మార్పు. దేవుని ప్రవక్తనని చెప్పుకునేటువంటి యోనాలో మార్పు రాకుండా, యోనాలో పశ్చాత్తాపం రాకుండా నినివేలో ఉజ్జీవం రావటం అసాధ్యం. కాబట్టి నినివేలో ఉజ్జీవం రావడానికి ఎవరు అడ్డుపడుతున్నారు? దేవుని ప్రవక్తని చెప్పుకునేటువంటి యోనా అడ్డుపడుతున్నాడు. నేను అందుకని అంటున్నాను, ఈ రోజున మందిరము బయట ఉన్నటువంటి వాళ్ళు దేవుని నమ్ముకోకపోవటానికి ఆటంకం ఎవరో తెలుసా? మందిరానికి వచ్చే నువ్వు నేనే. మన జీవితాల్లో పశ్చాత్తాపం రాట్లా, మన జీవితాల్లో విధేయత రాట్లా. మన జీవితాల్లో ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో, మన జీవితాల్లో విధేయత ఎప్పుడైతే వస్తుందో, మీ కుటుంబాల్లో ఉజ్జీవం వస్తుంది, మీ సంఘాల్లో ఉజ్జీవం వస్తుంది, సమాజంలో ఉజ్జీవం వస్తుంది. అందుకనే దేవుడు ఇక్కడ యోనాలో ఆయన ఉజ్జీవం తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఒక రకంగా యోనా దేవుని కృపను అమితంగా అనుభవించడాన్ని బట్టే యోనా దేవుని కృపను గురించి చాటటానికి ఆయన కార్యోన్ముఖుడయ్యాడు. ఒక రకంగా యోనా జీవితం కనుక చూస్తే మొదటి అధ్యాయంలో యోనా పరిస్థితుల్లో దేవుని మాటకు విధేయత చూపించలా. 2వ అధ్యాయంలో ఎప్పుడైతే యోనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో అప్పుడు పరిస్థితులు బాగుపడటం ప్రారంభమయ్యింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మొదటి అధ్యాయంలో దేవుని నుండి పరిగెత్తినటువంటి యోనా 2వ అధ్యాయంలో దేవుని వైపు పరిగెత్తుకొని వచ్చాడు. 3వ అధ్యాయంలో దేవునితో పరిగెత్తటం ప్రారంభించాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే దేవుని దగ్గర మన జీవితాలు సెటిల్ చేయబడకుండా, దేవుని దగ్గర మన సిన్ అనేటువంటిది డీల్ చేయబడకుండా, దేవుని దగ్గర మన డిసోబీడియన్స్ అనేటువంటిది కరెక్ట్ చేయబడకుండా, డోంట్ థింక్ గాడ్ విల్ బ్రింగ్ రివైవల్ ఇన్ ద పీపుల్ హూ డు నాట్ నో గాడ్. నినివే పట్టణంలో
దేవుడు ఉజ్జీవం తీసుకొని రావటానికి దేవుడు యోనాని మార్చవలసి వచ్చింది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క కృప ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఇంకా వదిలిపెట్టలా, నిన్ను నన్ను ఇంకా బ్రతికి ఉంచాడు, సంపల. అది దేవుని కృప. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఆ కృపను వాడుకొని దేవుని మాటకు లోబట్టం మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు కానీ మన జీవితాల్లో ఉజ్జీవం రాదు. ఇక్కడ మీరు గమనించారా? చాలా కేటగారికలుగా రాయబడింది. ఆ సంగతి విని నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. జాగ్రత్త వినండి. రాజు లేచి నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? దేవుని మాటకు లోబట్టానికి. మొదటి అధ్యాయంలో మీకు గుర్తుందా? యోనా లేచి నిలబడ్డాడు. దేని కొరకు? దేవుని మాటకు అవిధేయత చూపించడానికి. తేడా చూసారా? దేవుని మాటకు అవిధేయత చూపించినటువంటి యోనా మనకి కనపడతా ఉంటే దేవుని మాటకు విధేయత చూపించి ఈ రాజు లేచి నిలబడ్డాడు. అంత మాత్రమే కాదు, తన రాజవస్త్రములు పక్కన పెట్టేశాడు. దాని అర్థం ఏంటి? దేవుని ఎదుట తను తాను తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, తను ఒక ఏమంటారు గోనెబట్ట కట్టుకున్నాడు. కారణం ఏంటి? తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బూడిదలో కూర్చున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని దగ్గర తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఏమండి, యోనాకి దేవుడు 2 సార్లు చెప్తే కానీ యోనాకి లోబట్టం కష్టమైంది. ఇక్కడ మీరు గమనించారా? రాజు ఆయనకి ఎవరైనా ప్రకటించారా? ప్రకటించలా. యోనా ఏదైతే ప్రజలకు ప్రకటించాడో ఆ ప్రకటనను రాజుగారు విన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి వార్త ఎక్కడి వచ్చింది? ప్రైమరీ సోర్స్ యోనా కాదు. అంటే యోనా ప్రకటించాను బట్టి ఆయన ప్రతిస్పందించడం కాదు. యోనా ప్రకటించినటువంటి ప్రకటన అందుకున్నటువంటి ఒక వ్యక్తి అది తెలియచేయటాన్ని బట్టి ఇతను ఎంతగా రియాక్ట్ అయ్యాడంటే దేవుడు ఎటువంటి ఉజ్జీవం తీసుకొచ్చాడు. గమనించారా? నేను అంటానమ్మా, గాడ్ కెన్ డూ సచ్ ఏ పవర్ఫుల్ థింగ్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ ఇఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ విల్లింగ్ టు ఒబే. దేవుని ప్రజలు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతారో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారు. అందుకనే యేసుప్రభువారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అక్కడ? నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరాస్తపన చేయుదురు. కారణం ఏంటి? వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అమ్మ జాగ్రత్త వినండి. ఎవరో తెచ్చినటువంటి వార్తను విని ఆ రాజు ప్రతిస్పందించి దేవుని వైపు తిరిగితే ఇంతకాలంగా మనం మందిరానికి వస్తున్నాం, ఇంతకాలంగా దేవుని మాట వింటున్నాం. మరి మనలో కదలికేది? మనలో పశ్చాత్తాపమేది? మనలో ప్రభుని అంగీకరించడమేది? ఇంకా మనం మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకోకుండా మనం నిరభ్యంతరంగా తిరుగుతున్నామంటే రేపొద్దున నినివే పట్టణస్తులు మనం చూసి ఊరుకుంటారనుకుంటున్నారా? ప్రతి వారము దేవుని వాక్యం వింటానే వస్తున్నాం, ప్రతి వారము దేవుని మందిరానికి వస్తానే ఉంటున్నాం. కానీ మన జీవితాల్లో ఎటువంటి ప్రతిస్పందన లేకపోతే రేపొద్దున విమర్శకాలమున నినివే పట్టణస్తులు మన మీద దేశారోపణ చేస్తారు. ప్రభునేమంటారు తెలుసా వాళ్ళు? ప్రభా వీడికి ఎందుకు ప్రభు అంత వాక్యం వినిపించావు? మాకైతే ఒక్క మాటే వచ్చింది. ఆ ఒక్క మాటకు లోబడి లక్షల మందివి మేము గోనె పట్టు కట్టుకొని దేవుని మాటకు విధేయత చూపించడానికి మా మనసులు మార్చుకుంటే వీళ్ళకి ఎందుకు ప్రభా ఇన్నిసార్లు వాక్యం వినిపింపజేస్తున్నావు అనరా వాళ్ళు? ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని మందిరాలకు వచ్చి మార్పేది? ఎంతగా వింటున్నాం వాక్యం, ప్రతిస్పందనేది మార్పేది? అరే మన జీవితాల్లో అటువంటి విధేయత లేకుండా, మన జీవితాల్లో ఉజ్జీవం లేకుండా ఎట్లా వస్తుంది లోకంలో ఉజ్జీవం? నేనంటున్నాను, ఇటువంటి యోనాలు ఈరోజు మందిరాల్లో పెరిగిపోతున్నారు కనుకే దేవుని కార్యం లోకంలో జరగట్లేదు. యోనా లాంటి వాడమే మనం.
మన భక్తి సూపర్ఫిషియల్, మన విధేయత సూపర్ఫిషియల్, మన చేసే పనులు సూపర్ఫిషియల్. ఎక్కడ కూడా దేవుని మాటకు, ఒకవేళ నిజంగా మనం దేవుని మాటకు, చిన్న మాటకు విధేయత చూపిస్తే, దేవుడు అంత గొప్ప ఉజ్జీవం ఆయన తీసుకొని వస్తే, మరి మన జీవితాల ద్వారా ఎందుకు మార్పు రావట్లేదు మనుషులకి? లోపం ఎక్కడుంది? లోకంలో కాదు, లోపము మనలో ఉంది. అందుకే రేపొద్దు నినివే పట్టణస్తులు మన మీద నేరారోపణ చేస్తారు. ప్రభా, ఇంత వాక్యం వాళ్ళకి వింటున్నా కానీ వాళ్ళ జీవితాలు అట్టాగే ఉన్నాయంటే ఏం ఉపయోగం ప్రభా అనరా రేపు వాళ్ళు? నేనంటాను, మన జీవితాల్లో దేవుడు మనకిచ్చేటువంటి అవకాశాల విషయంలో మనము దేవుని దగ్గర గనక సరి చేసుకోకపోతే అమ్మా, చాలా లెక్క మనము అప్పగించవలసి వస్తుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే, ఎటువంటి పశ్చాత్తాపం దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? ఇక్కడ ఒక దేవుని ఎరిగినటువంటి ఒక అన్యుడమ్మా. ఇతను నినివే రాజు ఎవరు? ఆ మందిరానికి వచ్చి వాక్యం వినేవాడు కాదు. ఈయన దేవుని మాట తెలియనటువంటి ఒక అన్యుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని, అద్భుతమైన వచనం, నేను జస్ట్ ఊరికే 3 విషయాలు హైలైట్ చేస్తాను. ఏమన్నాడు తెలుసా? మనపూర్వకంగా జనులు దేవుణ్ణి వేడుకొనవలెను ఆజ్ఞిస్తున్నాడు. రే 6 లక్షల మంది లారా, మీరందరూ కూడా ఏం చేయాలి తెలుసా? మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోండి. ఒక అన్యుడు చెప్తున్నాడు ఈ మాట. రెండోది ఏమన్నాడు? మనుషులందరూ తమ దుర్మార్గములను విడచి. నువ్వు మారుమనసు పొందావంటే సరిపోతాయా? మారుమనసు తగినటువంటి ఫలాలు నీ జీవితంలో కనబడుతున్నాయా? మారుమనసు తగినటువంటి జీవితం నీ జీవితంలో కనబడతా ఉందా? ఏది ఫలాలు, ఏది స్వభావం? మార్పు నొందినటువంటి స్వభావం లేకుండా నేను మారుమనసు పొందాను అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవట్లా? ఇతను అంటున్నాడు, మీ దుర్మార్గతను విడిచిపెట్టండి. గాడ్ నాట్ ఓన్లీ ఎక్స్పెక్ట్స్ దట్ యు ప్రే టు హిమ్, గాడ్ ఎక్స్పెక్ట్స్ దట్ యు రిమూవ్ ద సిన్ ఇన్ యువర్ లైఫ్. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు? తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ మాట ఫ్రీక్వెంట్గా మనం చూస్తాం. ఏ సందర్భం తెలుసా? నీకున్నటువంటి పొజిషన్ బట్టి ఇతరులను గనక నువ్వు అణగదొక్కుతా ఉంటే, నువ్వు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే, నువ్వు బలాత్కారము చేస్తున్నటువంటి వాడవు, విచ్ ఈస్ ఇంజస్టిస్. ఈ రాజు అంటున్నాడు, ఈ వదిలిపెట్టండి, వదిలిపెడితే అప్పుడు దేవుడు కరుణిస్తాడేమో. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. ఎక్కడి పాపం అక్కడే ఉంది, ఎక్కడ అవిధేయత అక్కడే ఉంది, ఎక్కడి ఆచారాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ మనం దేవుని మాటకు అవిధేయ చూపించే సందర్భాలు ఉంటానే ఉన్నాయి. ఎక్కడొస్తా మా ఉద్యోగం? మన జీవితాల్లో మార్పు ఎక్కడొస్తుంది? కుటుంబాల్లో మార్పు ఎక్కడొస్తుంది? ముందు మన జీవితాల్లో ఆ విధేయత లేకుండా. ఒక అన్యుడైనటువంటి రాజు అంటున్నాడు, ఇట్లా సరి చేసుకోండి, మీ జీవితాల్లో మారుమనసగినటువంటి ఫలాన్ని చూపించండి, అప్పుడు దేవుడు కరుణిస్తాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఏదో ఇమోషనల్గా మీరు దేవుని దగ్గరికి రండి అని చెప్పట్లా. ఆల్టర్ కాలిస్తే మీరు లేచి నిలబడి మీ చెయ్యెత్తండి అని అంటలేదు. మీరు ఈ దేవుని దగ్గరకు వచ్చి మీ జీవితాల్లో మార్పు మీరు చేసుకోకపోతే ఆ దేవుని నుండి వచ్చేటువంటి తీర్పుని మనము తప్పించుకోవటం అసాధ్యం. సో హీ రిక్వైర్స్ ఏ లైఫ్ చేంజింగ్ రాడికల్ లైఫ్, రాడికల్ కన్వర్షన్. ఏదో ఒక మూమెంట్లో మనం ఎత్తేటువంటి ఇమోషనల్గా దేవుని వెంబడించేటువంటి ఒక నిర్ణయం కాదు. మార్పు పొందినటువంటి ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితాల్లో వస్తే గాని దేవుడు మన జీవితాల ద్వారా ఉజ్జీవం కలగజేయలేడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి దేవుని ఎరగనటువంటి ఈ వ్యక్తి అమ్మ అద్భుతమైన థియాలజీ మాట్లాడుతున్నాడు. మనం బైబిల్ చదువుతున్నాం కానీ మనకు థియాలజీ లేదు. కానీ దేవుని ఎరిగినటువంటి ఈ వ్యక్తి రిపెంటెన్స్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నా చూడండి. రిపెంటెన్స్లో దేవుడు ఏం కోరుకుంటాడో, ఏది వదిలిపెట్టాలో, ఏది మన జీవితాల్లో కనుపరచాలో దేవుని ఎరుగినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు మనం చర్చ్కి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ మనకి తెలియదు రిపెంటెన్స్ అంటే ఏంటో. ఇంకేమొస్తుంది ఉజ్జీవం?
నేను అంటాను, దేవుడు తన కృప చొప్పున యోనాకి 2వ అవకాశం ఇచ్చాడు, నినివే పట్టణస్తులకు 2వ అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు, దేవుని చేతిలో వాడబడ్డారు. మరి మన పరిస్థితి ఏంటి? ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. చిన్న విధేయత చూపిస్తే దేవుడు అంత గొప్ప ఉజ్జీవం తీసుకొస్తే, మరి మన జీవితాల్లో ఉజ్జీవం రావట్లేదంటే దాని అర్థం ఏంటి? మన జీవితాల్లో విధేయత కనుమరుగవుతుందా? దేవుణ్ణి మనం గ్రాంటెడ్గా తీసుకుంటున్నామా? మన జీవితాల్లో పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపం తగినటువంటి ఫలాలు మన జీవితాల్లో ఫలిస్తున్నామా? జాగ్రత్త, దేవుణ్ణి గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఒక అన్యుడైనటువంటి రాజు ఈ రకంగా చేస్తేనే దేవుడు పని చేస్తాడు అని చెప్తున్నప్పుడు పట్టణం అంతా కూడా ఆ రకంగా వాళ్ళు దేవుని వైపు తిరిగారు, దేవుని గొప్ప విడుదలను అనుభవించారు. మరి మన జీవితాల్లో అటువంటి విడుదల, అటువంటి ఉజ్జీవం, మన ద్వారా కుటుంబాల్లో గొప్ప ఉజ్జీవం దేవుడు తీసుకొని రావాలంటే మన విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి లోకాన్ని మార్చడం కష్టం కాదమ్మా, యోనాని మార్చడం కష్టమైపోయింది. యోనా మారితే లోకమంతా మారిపోయింది. నిజానికి సంఘములో మనం మారితే లోకమంతా ఎప్పుడో మారేది. దేవునికి లోకాన్ని మార్చడం చాలా ఈజీగా చేయగలడు, కానీ తన బిడ్డలను చెప్పుకుంటున్నటువంటి వారు మన అవిధేయతను బట్టి దేవుడు చేయాల్సింది చేయలేకపోతున్నాడు అనే వాస్తవాన్ని మనం గుర్తించినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుందామా? దేవుని దగ్గర సరి చేసుకుందామా? ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటాను. నీవు మాకు ఇచ్చేటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవటానికి, ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ మీరు దయచేయండి. ఎవరైతే రక్షించబడ్డారో వారి జీవితాల్లో పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపం తగినటువంటి ఫలము, తద్వారా వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉజ్జీవం ప్రభా మీరు దయచేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దినాహార నేడు మాకు దయచేయండి, మా అన్నస్సుమే చేసిన పక్కాలను క్షమించండి, మా శోధలో దాకా దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకనొక పలకరించుకొని వీళ్ళకి మీరు వెళ్ళొచ్చు.